హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక బిగ్ బాస్ చివరాఖరికి వచ్చిందండి. ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ షూట్ స్టార్ట్ అయిపోయింది. ఏదైతే లాస్ట్ డే ఉందో ఎవరు ఏవీలు అంటే కళ్యాణ్ పడాలా అండ్ వచ్చి మన సంజనా బాబాద్ వచ్చి ఏదైతే సంజనా గల్రాని గారిది వచ్చి ఏవి వేయడం మొదలు పెట్టారు. అండ్ దీనికంటే ముందు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడాలి. నేను రివ్యూర్గా ఒక పర్సన్ ఎప్పుడు నేను పొగడను. ఎందుకంటే నాకు మాత్రం నేను రివ్యూ చెప్పాలనుకున్న పర్సన్గా నేను ఒకటే డిసైడ్ అవుతాను. ఎపిసోడ్ చూసి ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు తప్పు ఉంది, ఎవరు పొరపాట్లు చేశారు, ఎవరు స్ట్రాంగ్ అనిపించారు, నాకు అనిపించింది నేను రివ్యూ చెప్తాను. మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి నేను ఏ తప్పు చెప్పాను ఏంటని నేను ఇది తీసుకుంటాను. అంటే నేను డ్రాబ్యాక్గా తీసుకొని నేను ఏదైనా కొత్తగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నేను మాత్రం చెప్పాలనుకుంది ఏంటంటే ఎమాన్యుయల్ అండి. ఎమాన్యుయల్కి విన్ చేస్తారో లేదో తెలియదు కానీ చివరాఖరికి ఏదైతే లాస్ట్ ఎపిసోడ్ మటన్ పంపించాడు అండ్ వచ్చి కాఫీ పౌడర్ కోసం ఏదైతే చేస్తున్నాడో తనకు ఛాన్స్ దొరికినప్పుడు కూడా అల్లుకుపోతున్నాడని మామూలు కాదు. అండ్ తనతో పాటు నిజంగా డెమోన్ పవన్ ఏదైతే లేడీ గెటప్ వేసాడో లైవ్ లో కూడా చాలా పిచ్చెక్కిపోయాను నేను కామెడీ. డెమోన్కి ఎందుకు ఏదైతే ఈ సర్టెన్ టైం ఏదైతే ఉందో ఈ లాస్ట్ వీక్స్ అనేది ఫస్ట్ లో ఎందుకు పడలేదు, ఎందుకు తన అంత ఇది ఉన్న తనలో ఏదైతే ఆ వెటకారం ఏదైతే తనలో ఆ గేమింగ్ స్పిరిట్ అంటే ఒక ఏదైతే అంత ఫిజికల్ ఫిట్నెస్ పర్సన్ అయినా కూడా అలాంటి లేడీ గెటప్ వేసి డ్యాన్స్ చేయడానికి తను ఏదైతే ఒక స్కిట్లా చేయడానికి తను ఏది సంతోషించకుండా చక్కగా చేశాడో తను నాకు నిజంగా ముందు నుంచి ఎలాగుంటే మాత్రం తను ఖచ్చితంగా విన్నింగ్ రేస్ లో ఉండేవాడండి. బట్ తన గేమ్ ను తనే ఎక్కడో పాడు చేసుకున్నాడని మాత్రం నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే కళ్యాణ్ పడాల వీడియో గురించి మాట్లాడితే నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ పడాల అనే పర్సన్ ఏదైతే సోల్జర్ గా వచ్చి ఒక కామనర్ గా వచ్చి నిజంగా ఈ రోజు టాప్ 1 టాప్ 2 ఏదైతే విన్నింగ్ అయినా అవ్వచ్చు అయ్యే పర్సన్ రేంజ్కి వెళ్ళాడంటే తన గేమ్ ముఖ్యంగా తను అగ్ని పరీక్షలో తాను ఏదైతే ఓటు బ్యాంక్ అని ఏదైతే అగ్ని పరీక్షలోనే తను మొదలు పెట్టేశాడండి. ఎందుకంటారు అగ్ని పరీక్షలో తను ఇచ్చిందంతా బెస్ట్. తను నాగమణి కంట డెమోను హరీష్ గారు ఈరోజు మిస్ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే ఎవరైతే ప్రతి ఒక్కరు ప్రియా గాని శ్రీజ గాని స్ట్రాంగ్ కంటెస్ట్లు అనుకున్న ప్రతి ఒక్కరు ఎగిరిపోయారు. బట్ కళ్యాణ్ పడాలా ఉన్న డెమోన్ పవన్ అన్న వ్యక్తులు ఎవరైతే సైలెంట్ వీళ్ళే ఖచ్చితంగా ఎక్కడో మధ్యలో పోతారు. ఎందుకంటే కళ్యాణ్ పడాలనే వ్యక్తి 3 వారాలు బట్టి స్టార్టింగ్ 3 వారాలు ఏది కనిపించకుండా తర్వాత ఏదైతే వచ్చి ప్రతి ఒక్కరు దివ్య గాని ఎవరైతే అనూష కొంతమంది వచ్చి చెప్పారు కదా వాళ్ళు వచ్చి చెప్పాక సబీర్ గాని వచ్చి చెప్పాక తన గేమ్ ప్లాన్ మార్చుకొని నామినేషన్స్ అర్థం చేసుకొని తనూజతో ఒక ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ చేసి తను మొదలెట్టాడు కదా. ఎమాన్యుయల్ గారితో కూడా ఒక బాండింగ్ క్రియేట్ చేసి రెడ్ టీమ్ అంటే రెడ్ బ్యాండ్ ఏదైతే కట్టుకుని ఆడి గేమ్ నుంచి కళ్యాణ్కి ఒక టర్నింగ్ పాయింట్ బీబీ హౌస్ లో మొదలైపోయిందండి. అగ్ని పరీక్షలో ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, బీబీ హౌస్ లో మొదలైపోయింది. అండ్ తనూజతో మాత్రం తన ఎఫెక్షన్ ఆ వీడియో చూస్తే మాత్రం నిజంగా తనూజ పరంగా ఏమో కానీ కళ్యాణ్ పరంగా మాత్రం కళ్యాణ్ మాత్రం ఒక జెన్యున్ గా ఒక నిజంగా తను ఏదైతే తనూజ తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ఇంట్లో తనకంటూ ఏదైనా ఒక సపోర్ట్ చేసి ఏదైనా తను ఏదైతే వీక్ లో కానీ ఒక స్ట్రెస్ లో కానీ ఒక డౌన్ లో ఉన్నా కూడా తనకు బూస్టప్ తనూజాని నిజంగా మనస్ఫూర్తిగా డిసైడ్ అయిన పర్సన్ ఆలోచించి ఒక ఇదిగా తీసుకున్న వ్యక్తి కళ్యాణ్ పడాల. ఈ రోజు కళ్యాణ్ పడాల ఏవి చూసేసరికి నిజంగా చాలా బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చి ఫస్ట్ 3 వీక్స్ తర్వాత ప్రతి ఒక్కరు అప్పుడు కూడా జనాలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అగ్ని పరీక్షలోనే తన గేమ్ని చూశారు కాబట్టి ఆ 3 వీక్స్ 4 వీక్స్ తనకి ఏదైతే ఓటు బ్యాంక్ డౌన్ అవుతున్న యాక్చువల్గా ప్రియాకి తనకే లాస్ట్ ఓటింగ్ ఉన్న ప్రియా ఎలిమినేట్ అయిపోయాక కూడా కళ్యాణ్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఈ రోజు టాప్ 1 టాప్ 2 ఏదో పొజిషన్కి వచ్చే స్థాయిలో తను నించున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారి గురించి చెప్పాలంటే సారీ కట్టుకొని వచ్చి 19 ఇయర్ ఇండస్ట్రీలో అప్పుడులో మన బుజ్జిగాడు ఏదైతే ఒక పాట పాడండి ఒక ఇదండి అక్క పెట్టుకుందామే అని ఒక డైలాగ్తో నాకు బాగా తెలుసు ఆవిడ. అలాంటి సంజనా గారు ఏదైతే ఇన్ని ఇయర్స్ ఒక బాబుని ఒక చిన్న పాపని తను విడిచిపెట్టి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే ఫస్ట్ వీక్ లోనే తను ఏదైతే కంటెంట్ మొదలవుతుందో ఆ కంటెంట్ గురించి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తిని నేను మాట్లాడి తన గురించి ఏదైతే చెప్పానో తన వాళ్ళ గేమ్ ఫస్ట్ కెప్టెన్ అయింది. ఈ రోజు వచ్చేసరికి ప్రతిదీ కూడా ఎమాన్యుయల్తో బాండింగ్ అని ప్రతిదీ కూడా తను వచ్చి ఎవరితోనైనా ఒక ప్యాంపరింగ్ చేసే విధంగా ప్రతిదీ బాగుంటది. అండ్ తను ఈ రోజు వచ్చేసరికి టాప్ 5 లో ఉందంటే నేను ఆ రోజే చెప్పాను తను గేమ్ ఆడుతుంది, తన గేమ్ తను మొదలు పెట్టారు. ఈ దివ్య చెప్పిన పరంగా దివ్య అనాలిసిస్ నా అనాలిసిస్ పరంగా మాక్సిమం మ్యాచ్ అయింది. అక్కడ మిస్ అయింది ఎవరంటే బర్నీ గారు. ఎవరైతే లోపలికి వచ్చారంటే కళ్యాణ్. ఎందుకంటే కళ్యాణ్ గేమ్ ప్లాన్ మార్చుకొని లోపలికి వచ్చారు టాప్ 5 లో. మిగతా వాళ్ళు ఏదైతే దివ్య పెట్టింది ఆ టాప్ 5 మాత్రం ఖచ్చితంగా ఉండిపోయారండి. స్టాంప్ గుద్దింది తప్పు మాట దివ్య. ఎందుకంటే దివ్య అంత బాగా ఆలోచిస్తుంది. మన దివ్య అంటే ఎవరు అనుకుంటారు? దివ్య
టెక్నిక్. అండ్ నెక్స్ట్ సంజనా బాబా అన్నట్టు తను నిజంగా సంజనా గారితో ఒకటే మైనస్, ఒకళ్ళు తనకి ఏదైనా ఎఫెక్ట్ చేసినా ఒక మాట అంటే తిరిగి గట్టిగా అందియాలి, తిరిగి ఏదో తిట్టియాలి అని తను ఆ ఫ్లోలో తను ఏది ఆలోచించదు, హైపర్ యాక్టివ్గా. బట్ తన ప్లానింగ్ కానీ, తన గేమ్ కానీ, తన ఎమాన్యుయల్తో తన బాండింగ్ కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో చూపించిన ప్రతి ఒక్కరు కూడా అన్నట్టు మా ఫేవరెట్ రివ్యూవర్ ఆదిరెడ్డి అన్నట్టు నిజంగా నాకు కూడా సంజనా గారు ఏవి మాత్రం పిచ్చగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో, రీతు తేటి, తనూజ తేటి, ఒకరి గురించి తను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గురించి పొగుడుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ప్యాంపర్ చేస్తుంది, తర్వాత వాళ్ళతో గొడవ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా కిందకి లాగేస్తుంది. అలాగా ప్రతి ఒక్కరితో కూడా బర్నీ గారు తేటి, సుమోగుతో తేటి, ప్రతి ఒక్కరితో. బట్ ఒకటి తను కేవలం టాప్ 5 లో ఉన్నా కూడా తను మైనస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మాట జారడం. ఆ మాట జారకుండా మాట ఏదైతే తను అనుకుంటుందో చెప్తే తన గేమ్ ప్లాన్ అనేది నిజంగా జనాలకు ఇంకా నీటికి కనిపించి సంజనా గారు ఒక మంచి ప్లేయర్. నిజంగా చెప్పాలి టాప్ 5 తను మా సమస్యగా రాలేదు. నిజంగా తనకి ఒక ఫిజికల్ టాస్క్ అంటే భయం. ఫిజికల్ టాస్క్ అంటే అబ్బాయిలతో ఇలా స్ట్రాంగ్ పర్సన్స్ ఏటో ఆడుతాను ఏటో అనుకోని ప్రతి ఒక్కసారి తనకి అదే విషయంలో కనిపించట్లేదు. బట్ తను పరంగా తను కంటెంట్ ఇస్తూ వచ్చి తను ఒక రిలేషన్ చూపిస్తూ, తను బాండింగ్ చూపిస్తూ నిజంగా టాప్ 5 లో ఫిజికల్ టాస్క్ అనేది గెలవకుండా మాక్సిమం తను ఎక్కడా గెలవలేదని నేను ఖచ్చితంగా స్టేట్మెంట్ కూడా. ఎందుకంటే తను ఏవో ఆడి ఒకళ్ళ సపోర్ట్ పరంగా ఏదో ఒక గేమ్ గెలిచి ఉంటుంది, కానీ ఫిజికల్ టాస్క్లు ఇప్పుడున్న టాప్ 5 లో ఏంటి మీకు వెళ్ళిపోయిన ఒక 2-3 కూడా తను చాలా డౌన్. బట్ తను అంటూ తన గేమ్ ప్లాన్ మాత్రం టాప్ రేంజ్, ఒకరి గురించి అనాలిసిస్ తో ఒక రేంజ్ లో తీసుకెళ్లి సంజన వచ్చి టాప్ 5 లో నిన్న 2 ఎపిసోడ్లు వేశారు. అండ్ ఆల్రెడీ ఓటింగ్ ఏదైతే ఫినిష్ అయిపోయింది, ఎవరో టాప్ 1 టాప్ 2 డిసైడ్ అయిపోతున్నారు. అండ్ ఫైనల్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.